ఆత్మకు 4 పాదాలు అని నిన్న చివరి మాటగా మనం చెప్పుకున్నాం. సోయమాత్మ చతుష్పాత్, ఆ ఆత్మకి 4 పాదాలు. ఇప్పుడు ఈ 4 పాదాలని మనం ఇప్పుడు చెప్పుకోవాలి వరుసగా. ఇందులో మొదటి పాదాన్ని గురించి ఇప్పుడు ఈ 3వ మంత్రంలో మనకి చెప్పబోతున్నారు. 3వ మంత్రం ఏమిటో చూడండి. జాగరిత స్థానో బహిష్ప్రజ్ఞః సప్తాంగ ఏకోనవింశతి ముఖః స్థూల భుక్ వైశ్వానర ప్రథమ పాదః. ఇప్పుడు ప్రథమ పాద అంటే మొదటి పాదం ఏమిటో చెప్తున్నారు. ఆ మొదటి పాదానికి ఒక పేరుంది, వైశ్వానరుడు అని. దాని జాగరిత స్థాన, జాగ్రత్త అవస్థ స్థానంగా కలిగినటువంటిది. అంటే జాగ్రత్త అవస్థ కార్యక్షేత్రంగా కలిగినటువంటిది. బహిప్రజ్ఞ, బాహ్యమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటిది. సప్తాంగ, 7 అవయవాలు ఉన్నాయి. ఏకోన వింశతి ముఖ, ఏకోన వింశతి అంటే 1 తక్కువగా 20 అని, అంటే 19 ముఖాలతోటి. స్థూల భుక్కు, స్థూలమైనటువంటి విషయాల్ని అనుభవించే. వైశ్వానర, వైశ్వానరుడు, ఈయన్నే విశ్వడు అని కూడా అంటాం. ఆయనే ప్రథమ పాద, ప్రథమ పాదం. జాగ్రత్త అవస్థని కర్మక్షేత్రంగా చేసుకొని బయటి విషయాల యొక్క జ్ఞానాన్ని కలిగి 7 అంగాలు 19 ముఖాలతో స్థూల విషయాల్ని అనుభవించేటువంటి వైశ్వానరుడే ప్రథమ పాదం, మొదటి పాదం. ఇది జాగ్రత్త అవస్థను గురించి వర్ణిస్తున్నారు. ఈ జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి జీవుడికి ఓ పేరుంది, వైశ్వానరుడు అని. అదే ప్రథమ పాదం. మానవ జీవితాన్ని విశ్లేషణ చేసేటువంటి భౌతిక విజ్ఞాన శాస్త్రవేత్తలు, సైంటిస్టులు వాళ్ళు కానీ, పాశ్చాత్య వేదాంతులు కానీ కేవలం జాగ్రత్త అవస్థని మాత్రమే తమ యొక్క కార్యక్షేత్రంగా తీసుకున్నారు. అలా చేసినటువంటి పరిశోధన అసంపూర్ణమైనటువంటి పరిశోధన. కేవలం మన యొక్క జాగ్రత్త అవస్థని మాత్రమే దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈ ఆత్మ అనేటువంటి దాన్ని పరిశీలన చేస్తే అది సంపూర్ణమైనటువంటి విశ్లేషణ కాదు. కానీ భారతీయ వేదాంతులు ఎప్పుడో అనాది కాలంలోనే ఈ 3 అవస్థల్ని పరిగణలోకి తీసుకున్నారు. అలా తీసుకొని విశ్లేషణగా చేసినట్లయితే అది సమగ్రమైనటువంటి విశ్లేషణ అవుతుంది. ఈ ఉపనిషత్తులో ఉన్నటువంటి మొదటి 7 మంత్రాలు కూడా అవస్థాత్రయ విచారణ. మొదటి 2 మంత్రాలు కూడా మనకి ఈ ఆత్మ, జగత్తు, నేను, బ్రహ్మము, వీటికి సంబంధించినటువంటి విషయాల్ని మనకి తెలియజేశారు. ఇప్పుడు 3, 4, 5, 6, 7 వీటిలో ఈ మంత్రాల్లోనేమో మనకి ఈ అవస్థల గురించి చెప్పబోతా ఉన్నారు. నేను నేను అని ఎడతెగకుండా మనం ప్రతిరోజు అంటాం కదా. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు నేను 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 అంటుంటామే. ఆ నేను ఎవరో, ఆ నేను ఏమిటో మనం విచారణ చేసి తెలుసుకోవాలి. ఏమండి నేను ఏం విచారణ చేస్తామండి, నేనంటే నేనే కదా, ఇంకా విచారణ ఏముంది అని అనిపిస్తూ ఉంటుంది సామాన్యులైనటువంటి వాళ్ళందరికీ కూడా. కానీ ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించిన తర్వాత అసలైనటువంటి నేను ఒకటి, నకిలీ నేను ఒకటి, ట్రూ అయి ఒకటి, ఫాల్స్ అయి ఒకటి. కాబట్టి మనం ఫాల్స్ అయిని మనం ట్రూ అయిగా భావిస్తున్నాం. కానీ నిజమైనటువంటి నేనేమిటో మనం తెలుసుకోవాలి. ఆ నేను ఎవరో తెలిస్తే అది మోక్షం. నిజంగా నేను ఎవరిని అనేటువంటి విషయం కనుక నాకు సమగ్రంగా తెలిసి ఆ స్థితిలో నేను కనుక ఉంటే అదే మోక్షం. అందుకే భగవాన్ రమణ మహర్షుల వారు ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళినా నేనెవరు, హూ యామ్ ఐ అనేటువంటి విషయాన్ని విచారణ చేసుకో. నేనెవరు అనేటువంటి దాన్ని నిరంతరము కూడా నువ్వు విచారణ చేసుకుంటా ఉండు అని చెప్తూ ఉంటారు. ఆ విచారణ అనేటువంటిది ఈ 3వ మంత్రంలో నుంచి ప్రారంభమవుతా ఉన్నది. అంటే ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటి 3 అవస్థల యొక్క విచారణతో ఈ అసలైనటువంటి
నేను ఏమిటో తెలుసుకోవాలి. జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి, ఊరికి అవస్థల్ని తెలుసుకోవటం కాదు, ఈ అవస్థల్ని తెలుసుకోవటం ద్వారా నిజమైనటువంటి నేను ఎవరు అనేటువంటి విషయాన్ని ఎట్లా విశ్లేషణ చేస్తామో ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేసి మీరు కూడా అలా విచారణ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే 3 అవస్థల్ని ఆధారంగా చేసుకొని విచారణ కొనసాగించేటువంటిది మాండుక్యోపనిషత్తు. మరి ఆత్మకి 4 పాదాలు అన్నారు ఇంతకుముందు, సోయమాత్మ చతుష్పాద్ అని 2వ మంత్రం చివరిలో చెప్పారు. అంటే ఆత్మకి 4 పాదాలు, నేను ఆత్మని కనుక నాకు 4 పాదాలు. ఓంకారానికి 4 పాదాలు, అక్కడ పాదాలు అనరు, వాటిని మాత్రలు అంటారు. ఓంకారానికి ఉన్నటువంటి 4 పాదాలను 4 మాత్రలు అంటారు. ఆత్మకు ఉన్నటువంటి వాటిని పాదాలు అంటారు. సరే, నేను అనేటువంటి అనుభవాన్ని 4 సోపానాల్లో అంటే 4 మెట్లలో ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టు మీదకి విచారణ జరుపుకుంటూ అలా వెళుతుంది ఈ ఉపనిషత్తు. ఈ మాండూక్యోపనిషత్తు 4 మెట్ల మీద ఒక్కొక్క మెట్టు నుంచి ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క మెట్టు నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నేను అంటే ఏమిటో ఆ విచారణ సాగిస్తూ ఉంటుంది. దాన్ని మనం అట్లా అర్థం చేసుకోవాలి. ఆత్మ యొక్క 4 పాదాల్లో మొదటి పాదం గురించి విశ్లేషణ చేస్తున్నది ఇప్పుడు ఈ మంత్రం. అంటే మొదటి మెట్టు 4 పాదాల్లో మొదటి పాదం. దీన్ని ఏమంటారు? జాగ్రత్త అవస్థ అంటారు. జాగ్రత్త అవస్థ అంటే జాగ్రత్త అంటే మేలుకోవటం, అంటే మేలుకున్నటువంటి అవస్థ. ఆత్మకి ఇదొక స్థానం, ఆత్మ ఉండటానికి ఇదొక చోటు. ఆత్మ అనేటువంటి దానికి ఇది కార్యక్షేత్రం. ఈ జాగ్రత్త అవస్థ అనేటువంటిది కార్యక్షేత్రం. అంటే ఆత్మ కొద్దిసేపు ఈ జాగ్రత్త అవస్థలో ఉంటుంది, కొద్దిసేపు ఉండేది ఏమైనా తర్వాతను మరి మళ్ళీ స్వప్నావస్థకు వస్తాం కాబట్టి అప్పుడు స్వప్నావస్థలో ఉంటుంది, తర్వాత సుషుప్తికి వస్తాం కాబట్టి సుషుప్తిలో ఉంటుంది. అందుకని ఒక్కొక్క మెట్టు ఇదిగో వీటిని కార్యక్షేత్రంగా చేసుకుంది ఆత్మ. కాబట్టి దీన్ని జాగ్రత్త స్థానం అన్నారు. అందుకని జాగ్రత్త స్థానం అన్నారు. అంటే మెలకువ స్థితి, మేలుకున్నటువంటి స్థితి. ఏం మేలుకోవటం? మేలుకోవటం అంటే ఎవరు మేలుకోవటం? ఏం మేలుకోవటం అంటే మన ఇంద్రియాలన్నీ మేలుకున్నటువంటి స్థితి, మన శరీరం మేలుకున్నటువంటి స్థితి, మన మనస్సు బుద్ధి మేలుకున్నటువంటి స్థితి. అంటే ఈ జాగ్రత్త అవస్థలో ఉదయం నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు కూడా మన ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి, మనసు పనిచేస్తూ ఉంటుంది, బుద్ధి పనిచేస్తూ ఉంటుంది, శరీరం పనిచేస్తూ ఉంటుంది. ఇవన్నీ పనిచేస్తూ ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్త అవస్థ అన్నారు. ఇక ఇది ఎలాంటిదంట? దీనికి ఏమిటి కెపాసిటీ? బహిష్ప్రజ్ఞ అన్నారు. అంటే ఈ మెలకువ స్థితిలో, ఈ జాగ్రత్త అవస్థలో జ్ఞానేంద్రియాలు విషయ ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉంటాయి. మనకి ప్రపంచంలో శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేటువంటి 5 విషయాలు ఉన్నాయి. ఈ 5 విషయాల గురించి తెలుసుకుంటూ ఉంటాయి మనకున్నటువంటి 5 ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. అంటే మన మనస్సు ఈ జ్ఞానేంద్రియాల ద్వారా విషయ ప్రపంచాన్ని గురించి, అంటే బాహ్యమైనటువంటి విషయాల గురించి తెలుసుకుంటూ ఉంటుందన్నమాట. కాబట్టి 5 విషయాల గురించి తెలుసుకుంటుంది. ఎలా తెలుసుకుంటుందండి? మన మనస్సు ఏమో లోపల ఉండే, ప్రపంచమేమో బయట ఉండే. మన లోపల ఉన్నటువంటి మనస్సు బయట ఉన్నటువంటి ప్రపంచాన్ని గురించి ఎట్లా తెలుసుకుంటుంది అంటే దీనికి ఒక 5 ఏజెంట్లు ఉన్నారు. లోపలికి బయటికి మధ్యలో ఒక 5 ఏజెంట్లు ఉన్నారు. ఏం చేస్తారు వాళ్ళు? కళ్ళేమో బాహ్యంలో ఉన్నటువంటి దృశ్యాలను చూచి లోపల ఉన్న మనసుకి అందిస్తుంది. చెవులేమో బాహ్యంలో ఉండేటువంటి శబ్దాలను స్వీకరించి మనసుకి తెలియజేస్తూ ఉంటుంది. ముక్కేమో బాహ్యంలో ఉన్నటువంటి వాసనలను గ్రహించి మనసుకి తెలియజేస్తూ ఉంటుంది. నాలుగేమో బాహ్యంలో ఉన్నటువంటి వస్తువుల యొక్క రుచులు, పదార్థాల యొక్క రుచులను తెలుసుకొని మనసుకి తెలియజేస్తూ ఉంటుంది. చర్మమేమో బయట ఉన్నటువంటి వస్తువుల్ని అలా పట్టుకొని చూచి స్పర్శించి ఆ స్పర్శ జ్ఞానాన్ని గురించి లోపల ఉన్నటువంటి మనసుకి తెలియజేస్తూ ఉంటుంది. ఈ జ్ఞానేంద్రియాలన్నీ కూడా వాటంతరవి ఏమీ తెలుసుకోలేవు. వీటన్నిటికీ వెనక మనస్సు అనేటువంటిది ఉంటే అప్పుడు తెలుసుకోవడానికి వీలవుతుందన్నమాట. మనస్సు ఎక్కడో పెట్టుకొని వీటిని తెలుసుకుందామంటే కుదరదు. ఇప్పుడు నీ మనస్సులో లేదు. నీ మనస్సు ఏదో నీకు తీవ్రమైనటువంటి ఒక సమస్య వచ్చింది. సామాన్యంగా అప్పుడప్పుడు చూడండి, ఒక పిల్లవాడు తప్పిపోయాడు అనుకోండి, ఆ పిల్లవాడిని వెతుకుతూ పోతారు. అలా వెతుకుతూ పోయేటప్పుడు వాళ్ళ మనస్సు అంతా ఎంత ఆందోళనగా ఉంటుంది, ఎంత ఆరాటంగా ఉంటుంది.
ఉంటుంది, ఎట్లయినా సరే పిల్లవాడు కనపడకపోతే వామ్మో ఇంకేముంది అనేటువంటి భావనలో ఉంటుంది. ఆ సమయంలో ఎవరో నీకు చిన్ననాటి స్నేహితుడు కనపడి హాయ్ అన్నాడు, నువ్వు చూచావు, వాడిని కళ్ళతోటి చూచావు, కానీ వాటితో పలకలా, ఏమీ తెలియదు, ఆమె వెళ్తా ఉన్నావు అంటే నీ దృష్టి ఎక్కడుందనమాట, ఆ పిల్లవాడి కోసం వెతకటంలో ఉంది. అంటే మనసు ఇక్కడ లేదు. మనసు లేదు కాబట్టి ఆ తర్వాత వాడు మళ్ళీ సాయంత్రం పూట మీ ఇంటికి వచ్చి కనపడి ఏమిటయ్యా ఇందాక నేను పలకరించినా కూడా మాట్లాడకుండా పోయావా, నన్ను చూసి వాడంటే అబ్బాయి నేను చూడలేదండి అంటాడు. అరే నువ్వు నన్ను చూసావయ్యా, నువ్వు నన్ను చూడటం, నేను నిన్ను చూసా, నువ్వు మరి మాట్లాడకుండా పోయావేమిటి, నాకెంత ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. అంటే అబ్బాయి నేను చూడలేదండి అంటాడు. అంటే ఏంది, చూసినా చూడనట్టే. కారణం ఏంటంటే వెనక మనస్సు లేదు, చూసేదానికి వెనక ఆ మనస్సు లేదు. ఇప్పుడు ఎదురుగా ఉన్నటువంటి వస్తువులు ఉన్నాయనుకోండి, అవి మన కంట్లో ఉన్నటువంటి రెటీనా మీద పడతాయి. పడితే అంటే ఫోటో తీసినట్టే అనమాట, ఆ కంట్లో ఉన్నటువంటి రెటీనా మీద పడతాయి. పడితే అది అలా పడిపోద్ది అంతే. కానీ అది ఏమిటో తెలియాలంటే వెనక ఉన్నటువంటి మనస్సు వాళ్ళని. ఆ మనస్సు కనుక లేకపోతే ఇదేందో తెలియదు, ఈ ఫోటో ఏందో తెలియదు. ఇప్పుడు ఎవరైనా సరే మనం ఫోటోలు తీయించుకున్న తర్వాత ఫోటో చూస్తున్నాం అనుకోండి, ఇది నా ఫోటో, ఇది ఫలానా వాళ్ళ ఫోటో, ఇది ఫలానా వాళ్ళ ఫోటో అని ఎలా చెప్పగలుగుతున్నాం అంటే కంటి వల్ల కాదు, కంటితో చూచి మనసుతో భావించి, అంటే మనసు దగ్గర ఉంది రికార్డ్ అంతా కూడా, అందుకని అలా చెప్పగలుగుతా ఉన్నాం. కాబట్టి మనస్సు అనేటువంటిది ఉండాలి. అలాగే మనసు ఎక్కడో పెట్టుకొని వేదాంతం వినటానికి కూర్చున్నారనుకోండి, విన్నా ఒకటి వినకపోయినా ఒకటి. ఏమంటే మీరు చెప్పారా, నేను నాకు తెలియదండి, నువ్వు ఇక్కడే ఉన్నావుగా, ఉన్నాను గారండి, ఏందో మనసు అదేదో మనసు ఎక్కడో ఉందిలేండి అంటే మనసు ఎక్కడో కనుక ఉంటే ఏం విన్నా లాభం లేదు, ఏమి చూచినా చూడనట్టి, ఏం విన్నా విననట్టి, ఏమి తిన్నా తిననట్టి. ఒకప్పుడు తిండి కూడా అంతే, మనం ఏం తింటున్నామో ఏం చేస్తున్నామో కూడా తెలియదు. ఎందుకంటే అంత ఆందోళన, ఆ ఆందోళన సమయంలో అలా ప్రవర్తిస్తూ ఉంటాం అన్నమాట. మరి జాగ్రత్త అవస్థలో మనకి ఏం తెలుస్తుంది అంటే తనకన్నా అన్యముగా ఉన్న అన్నింటినీ తెలుసుకుంటాం. నాకంటే అన్యముగా ఉన్న అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు అందరూ నాకంటే అన్యముగా ఉన్నారు, అందరిని నేను తెలుసుకుంటున్నా, వస్తువుల్ని తెలుసుకుంటున్నా, ఇల్లు వాకిళ్ళు మొదలైనవి తెలుసుకుంటున్నా. ఇంకా ఏవేవైతే ఉన్నాయో కంటితో చూడగలిగినవి చూస్తున్నాం, చెవులతో వినగలిగినవి వినగలుగుతున్నాం, మనసుతో భావించగలుగుతాం, అన్నీ కూడా ఇవన్నీ కూడా నాకు తెలుస్తా ఉన్నాయి, నాకంటే వేరుగా ఉన్నటువంటి అన్నింటినీ కూడా. అంటే జగత్తులో ఉన్నటువంటి అనేకమైనటువంటి నామరూపాలతో ఉన్నవి అన్నీ కూడా తెలుస్తాయి. నామరూపాలతో ఉన్నాయి, పేరు రూపం ఉన్నటువంటివన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. నీ శరీరం కూడా నీకు తెలుస్తూనే ఉంటుంది జాగ్రత్త అవస్థలో, ఓహో ఇది నా శరీరం అని. నీ మనస్సు కూడా నీకు తెలుస్తూనే ఉంటుంది. ఎందుకని మనసులో వచ్చేటువంటి ఆలోచనలు కూడా నీకు తెలుసు, పక్కోడికి తెలియదు కానీ నీకు మాత్రం తెలుసు నీ మనసులో వచ్చేటువంటి ఆలోచనలు ఏమిటో. కాబట్టి నీ మనసులో కదిలేటువంటి వృత్తులు నువ్వు తెలుసుకుంటున్నావు అంటే నీ మనస్సును కూడా నువ్వు తెలుసుకుంటున్నావు అన్నమాట. కాబట్టి అన్నీ కూడా నీకంటే వేరుగా ఉన్నటువంటివి, నీకు బయట ఉన్నటువంటివి, బాహ్యంగా ఉన్నటువంటివి. అందుకనే ఇక్కడ బహిష్ప్రజ్ఞ ఉన్నట్టుగా మనకి చెప్తున్నారు. అంటే జాగ్రత్త అవస్థలో ఈ ఆత్మ మొదటి పాదంలో అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు బహిష్ప్రజ్ఞ కలిగి ఉంటుంది. అంటే బాహ్యమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి తెలివితేటలు కలిగి ఉంటుంది. ప్రజ్ఞ అంటే ప్రత్యక్ష జ్ఞానం అని, బాహ్య ప్రజ్ఞ అంటే బాహ్య వస్తువులకు సంబంధించినటువంటి ప్రత్యక్ష జ్ఞానం అని. కాబట్టి ఇలా జాగ్రత్త అవస్థలో జీవుడు శబ్దస్పర్శ రూప రసగంధాలు అనేటువంటి బాహ్య విషయాలకు సంబంధించినటువంటి ప్రత్యక్ష జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. అంటే మార్పులు చెందేటువంటి నామరూపాలు. ఈ బయట ఇవన్నీ ఏమిటంటే ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. ఇవాళ ఉన్నది రేపు ఉండదు, ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండదు, రేపు ఉన్నట్టుగా ఎల్లుండి ఉండదు, ఓ సంవత్సరం తర్వాత ఉండదు, 10 సంవత్సరాల తర్వాత ఉండదు. అన్నీ ఎప్పుడో ఒకప్పుడు అన్నీ మారిపోతూనే ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా నశించేటువంటివి, మిథ్యైనటువంటివి. వీటిని గురించి ఇదిగో జాగ్రత్త అవస్థలో తెలుసుకోవటం జరుగుతుంది. అందుకని ఇక్కడ దీన్ని బహిష్ప్రజ్ఞ అన్నారు. ఇక మూడోది సప్తాంగ అన్నారు. అంటే 7 అంగాలు. ఆత్మకి 4 పాదాలు, ఆత్మకి 4 పాదాలు, 7 అంగాలు, 19 ముఖాలు. ఈ మాట ఎవరికైనా చెప్పంగానే ఓ సామాన్యుడు అంటే వీటి యొక్క పదాలకి వెనకున్నటువంటి ఆంతరాన్ని తెలుసుకోలేనటువంటి వాళ్ళు, పై అర్థం మాత్రమే తెలుసుకునేటువంటి వాళ్ళు ఏమంటారంటే, ఏమండి 4 పాదాలు
7 అంగాలు 19 ముఖాలు అంటే 19 తలకాయలు ఉన్నటువంటిది ఆత్మ అంటున్నారు కదా, అంటే అదేమన్నా బ్రహ్మరాక్షసి అండి అని అంటారు. ఎందుకంటే 19 తలకాయలు ఉంటే ఏమంటారు, బ్రహ్మరాక్షస అని అడుగుతారు. కానీ నిజంగా జాగ్రత్తావస్థలో ఉన్నటువంటి జీవుడు ఓ బ్రహ్మరాక్షసి భయంకరమైనటువంటి రాక్షసుడు అనేటువంటి ఆలోచన అక్కర్లా. ఇలాంటి భావన కనుక కలిగితే ఉపనిషత్తుల మీద వ్యతిరేకమైనటువంటి భావం కలుగుతుంది, చిన్నచూపు కలుగుతుంది. అందువల్ల ఆ పదాలని సూక్ష్మంగా గ్రహించాలి, సూక్ష్మ బుద్ధితో గ్రహించాలి. సూక్ష్మంగా గ్రహించడం అంటే సూక్ష్మ బుద్ధితో గ్రహించాలి. అలా గ్రహించాలంటే ఏమిటి సప్తాంగాలు అంటే శిరస్సు, కళ్ళు, ప్రాణం, దేహం, పొట్ట, పాదాలు, ముఖం. ఈ 7 మనకి ఈ ఆత్మకి 7 అంగాలు. అయితే ఇక్కడ ఆత్మకి అయినా విరాట్ పురుషుడికి ఆయనకి కూడా 7 ఉన్నాయి. ఇవే అయితే వాటి పేర్లు మార్పు. ఆయనకి ద్యులోకం శిరస్సు. ద్యులోకం అంటే పైన ఉన్నటువంటి లోకం, ఆకాశం పైన, దాన్నేమో శిరస్సు అన్నారు. సూర్యుడేమో కళ్ళు. ఎందుకని? ఈ కంటికి అధిష్టాన దేవత సూర్యుడే. ఆ సూర్యుడు ఉంటేనే ఈ కంటికి ఏదన్నా ఉండేది కనపడేది, చీకట్లో ఏం కనపడవు, వస్తువున్నా కనపడదు. కాబట్టి ఈ కళ్ళు అక్కడ సూర్యుడు దానికి. అలాగనే వాయువు ప్రాణం. విరాట్ పురుషుడికి వాయువు ఏదైతే ఉందో అది ఆత్మకి ప్రాణం. ఇక 4వది ఆకాశం. ఆకాశమే మధ్య ఉన్నటువంటి దేహం అంటే పొట్ట. ఎందుకని? ఆకాశం అంటే ఖాళీ ప్రదేశం, పొట్ట కూడా ఖాళీ ప్రదేశం, ఎన్నైనా వేస్తూ ఉండొచ్చు, అందుకని ఇది ఖాళీ ప్రదేశం. ఇక 5వది జలం. ఈ జలం అనేటువంటిది మూత్రస్థానం. ఇక 6వది భూమి. భూమి ఏమో పాదాలు. 7వదేమో ఆహ్వనీయ అగ్ని. దీన్ని ముఖం అంటారు. అంటే ముఖం అగ్నిలాగా వెలిగిపోతూ ఉంటుంది. ఇది విరాట్ పురుషుడు. అవి మనకు గుర్తున్నా గుర్తు లేకపోయినా ఈ ఆత్మకి ఉన్నటువంటి 7 శిరస్సు, కళ్ళు, ప్రాణం, దేహం, పొట్ట, పాదాలు, ముఖం, ఇవి గుర్తుంటే చాలు. కేవలంగా మానవుడు ఆత్మగా కేవలంగా మౌనంగా అలా ఉండకుండా ఎందుకు బహిర్ముఖుడు అవుతున్నాడు? ఇది ప్రశ్న. అప్పుడప్పుడు మనం కూడా వేసుకుంటూ ఉంటాం, ఎందుకంటే నా బుద్ధి బయటికి పోతూ ఉంది, ఎందుకంటే నా మనసు బయటికి పోతూ ఉంది అని. ఎందుకనంటే ఈ సప్తాంగాలన్నింటినీ కూడా అవి తన మీద ఆరోపించుకుంటున్నాడు. అవే నేను అనుకుంటున్నాడు. అంటే ఈ శిరస్సు నేను, ఈ కళ్ళే నేను, ఈ పొట్ట నేను, ఈ దేహం నేను అని ఇవన్నీ కూడా నేను నేను అని ఎప్పుడైతే ఆరోపించుకుంటున్నాడో ఇదే బయటికి పోవటం. పాదాలు నాయి, పాదాలే నేను అన్నాడు అనుకోండి, పాదాలకు ఏదైనా కనుక బాధ కలిగితే నాకు బాధ కలిగింది అంటాం. కన్ను నేను అన్నాం అనుకోండి, కంటికి ఏదైనా బాధ కలిగితే అమ్మో నాకు అసలు ఏందండి చెత్వారం వచ్చిందండి అని అంటాడు. శిరస్సు, తలకాయ నొప్పి వచ్చింది అనుకోండి, తలకాయకి నొప్పి వచ్చిందని కాదు, నాకు తలనొప్పి వచ్చిందండి అంటాడు. అంటే తలకాయ నేనే అని. ఈ ప్రకారంగా శిరస్సే నేనుగా, కళ్ళే నేనుగా, దేహమే నేనుగా ఈ ఆరోపించుకొని ఆత్మను మర్చిపోయి జీవుడు అవుతున్నాడు. అది బాహ్యంగా వెళ్ళిపోవటానికి కారణం. సరే, ఇంకా ఏమున్నాయి? సప్తాంగ 7 అంగాలు కాకుండా ఏకోన వింశతి ముఖ, 19 ముఖాలు ఉన్నాయంట. అసలు ముఖం అంటే ఏమిటి? అనుభవించడానికి సాధన. మనం ఏదైనా అనుభవించాలంటే అనుభవించడానికి కావాల్సినటువంటి సాధనని ముఖం అన్నారు ఇక్కడ. ఈ అర్థంతో కనుక చూస్తే మనం అందరం పంచముఖులం. ఎందుకని? మనకు 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, 5 జ్ఞానేంద్రియాల ద్వారా అనుభవాలు పొందుతున్నాం కాబట్టి. కానీ ఇక్కడ ఏం చెప్తుంది ఉపనిషత్తు అంటే 19 ముఖాలు చెప్తా ఉన్నాయి. ఏమిటి 19 ముఖాలు అంటే? జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, ప్రాణాలు 5, అంతరింద్రియాలు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం 4. ఈ 3 5 15 + 4 19. ఈ 19 ముఖాలు అన్నమాట. ఈ 19 సాధనల ద్వారా, ఈ 19 సాధనాల ద్వారా జాగ్రత్త అవస్థలో బాహ్య ప్రపంచ విషయాల్ని అనుభవిస్తూ ఉన్నాం మనం. ఇందులో ఏది లేకపోయినా మన అనుభవానికి దానికి సంబంధించినంత వరకు ఆ అనుభవం తగ్గిపోద్ది. అంటే
ఏ అవయవం అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాటిలో జ్ఞానేంద్రియాలు కానీ, కర్మేంద్రియాలు కానీ, ప్రాణాలు కానీ, అంతఃకరణాలు కానీ, ఈ 19 ఏదైతే మనకి లోపిస్తుందో, ఏదైతే పని చేయకుండా ఉంటుందో, అప్పుడు దానికి సంబంధించినటువంటి అనుభవం మనకు అందదు. అంటే కళ్ళు లేవనుకోండి, చూచి ఆనందించేటువంటి అవకాశం మనకు లేదు. చెవులు లేవనుకోండి, అంటే చెవుడు వచ్చిందనుకోండి, విని ఆనందించేటువంటి అవకాశం లేదు. వాడు మంచి మాట చెప్పినా, ఏ మాట చెప్పినా మనకి విని ఆనందించడానికి, అనుభవించడానికి వీల్లేదు. కాళ్ళు లేవనుకోండి, ఎక్కడికి పడితే అక్కడికి పోవడానికి వీల్లేదు. అంటే అనుభవాలు పొందాలంటే కుదరదు. మరి వాక్కు ఇదేదైనా మోగ అనుకోండి, మాట్లాడటానికి వీలు లేక వాడి మాటలన్నీ వాడి లోపలే ఉంటాయి, సరిగ్గా వ్యక్తం చేయటం కుదరదు. కాబట్టి ఈ ప్రకారంగా మనకి ఏ ఇంద్రియాలు అయితే లోపంగా ఉన్నాయో, దోషంగా ఉన్నాయో, వాటికి సంబంధించినటువంటి అనుభవాన్ని పొందడానికి మనకు అవకాశం లేకుండా పోద్ది. ఇలా 7 అంగాలు, 19 ముఖాలు అంటే ఏమిటో మనం లక్ష్యార్థాన్ని కనుక తెలుసుకుంటే ఈ ఉపనిషత్తు మంత్రం చాలా అర్థవంతంగాను యుక్తియుక్తంగాను ఉంటుంది. అందుకే ఉపనిషత్తుని గురించి తెలుసుకుంటే గురుముఖత తెలుసుకోవాలి అని చెప్పటం. ఎందుకంటే మనకి మామూలుగా 7 ముఖాలు, 7 అంగాలండి, 19 ముఖాలండి అని అంటే ఎట్లా వాటి పేర్లు కనిపెడతాం, కానీ అంతకంటే మనకి ఎక్కువ అర్థం కాదు. కాబట్టి గురుముఖత తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవటం కూడా ప్రశాంతతతో తెలుసుకోవాలి, అంతేకాదు సూక్ష్మమైనటువంటి బుద్ధితో తెలుసుకోవాలి. ఇంకా జాగ్రత్త అవస్థలో ఈ ఆత్మని ఎట్లా వర్ణించారు? ఈ ఆత్మ యొక్క మొదటి పాదాన్ని అంటే స్థూల భుక్కు అన్నారు. అంటే స్థూలమైనటువంటి విషయాల్ని అనుభవించేవాడు జీవుడు, స్థూలమైన విషయాలను అనుభవిస్తాడు. అయితే ఇక్కడ మనకు సందేహం ఏమంటే, స్థూలమైన విషయాలంటే బాగా గట్టిగా ఉన్నటువంటి రాళ్ళు, రప్పలు వాటికి సంబంధించా? అంటే బాగా కంటికి కనిపించేవా? కాదు. కంటికి కనిపించేవి కానీ, చెవులకు వినిపించేవి కానీ, ముక్కుకి వాసన తెలిసేవి కానీ, నాలుగుకి రుచి తెలిసేవి కానీ, మనస్సు భావించడానికి వీలైనవి కానీ, బుద్ధికి అందేవి కానీ, ఏవైనా సరే అన్ని స్థూలమే. అంటే ఇంద్రియ గోచరమైనటువంటివన్నీ స్థూలమైనటువంటివి. కాబట్టి ఇంద్రియ గోచరమైనటువంటి స్థూలమైనటువంటి విషయాలు అనుభవిస్తాడు జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి జీవుడు అని అంటే, సూక్ష్మమైనటువంటి ఆత్మని గురించి మాత్రం తెలుసుకోడు కానీ, అంటే ఆత్మని గురించి ఆలోచించడు కానీ వీటన్నింటి గురించి తెలుసుకుంటాడనమాట. అందుకని దీన్ని స్థూల బుక్ అన్నారు. బుక్ అంటే అనుభవించేవాడు, స్థూల అంటే స్థూలమైనటువంటి విషయాల్ని అనుభవించేటువంటి వాడు. కాబట్టి ఇవన్నీ కూడా బుద్ధికి తెలిసేవి, మనస్సుకి తెలిసేవి. కాబట్టి ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి జీవుడికి కోరికలు, ఆలోచనలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్ని స్థూలమే. అందుకని స్థూలాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఈ జీవుడికి ఇక్కడ ఓ పేరుంది. ఏమిటంటే వైశ్వానరహ అన్నారు. వైశ్వానరుడు లేదా ఇతన్నే విశ్వడు అని కూడా అంటారు. విశ్వంలో తిరిగే నరుడు కనుక వైశ్వానరుడు అన్నారు. విశ్వంలో తిరిగేటువంటి నరుడు కనుక వైశ్వానరుడు అన్నాడు. విశ్వాన్ని తెలుసుకునేవాడు కనుక విశ్వడు అని అన్నారు. కాబట్టి వైశ్వానరుడన్నా విశ్వడన్నా రెండు కూడా ఒక్కటే. జాగ్రత్త అవస్థలో సమస్త ప్రాపంచికమైనటువంటి విషయాల్ని తన యొక్క ఇంద్రియాల ద్వారా అనుభవించేటువంటి జీవుడి యొక్క పేరు విశ్వడు లేదా వైశ్వానరుడు. 7 అంగాలతో 19 ముఖాలతో స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో కూడినటువంటి జీవుడు విశ్వమంతా కూడా తనలో ఇముడ్చుకొని విశ్వాన్నంతా కూడా తానే భావిస్తూ, తానే భరిస్తూ, విశ్వంలో భారమంతా కూడా తనదిగానే భావిస్తూ ఉంటాడు. ఈ పదం, ఈ మాట వాక్యం కొద్దిగా కొత్తగా ఉంటుంది. ఏమిటండి విశ్వడు ఈ మొత్తాన్ని తన మీద నెత్తి మీదనే వేసుకుంటాడు అంటున్నారు అని అంటే, ఎందుకనంటే ఏదైనా కష్టం కనుక వస్తే నాకు వచ్చిన కష్టం ఈ ప్రపంచంలో ఎవరికి లేదండి అంటాడు. బాగా సుఖంగా ఉన్నాడు అనుకో, నాలాగా ఎవడండి సుఖపడేవాడు అని అంటాడు. ఒకవేళ ఏదైనా తెలివి తక్కువ పని ఏదైనా చేశాడు, నేను వట్టి తెలివి తక్కువ ముద్దునండి, అందరూ నాకంటే తెలివిగలండి, నేను ఒక్కడినే తెలివి తక్కువ అండి అంటాడు. ఎవరిన కనుక పొగిడారనుకోండి, నాలాంటి వాడు ఎవడున్నాడండి, నా అంత తెలివి కలిగినటువంటి వాడు ఎవడున్నాడు అని అంటాడు. వాడు ఒకవేళ 3వ తరగతి పాస్ అయ్యాడు అనుకోండి, ఇంతవరకు 3వ తరగతి ఇన్ని మార్కులతో పాస్ అయినాడు ఎవడన్నా ఉన్నాడా అంటాడు. వాడు చిన్నపిల్లాడే. డాక్టర్ అయ్యాడు అనుకోండి, నేను డాక్టర్ని అయ్యానండి. యాక్టర్ అయ్యాడు అనుకోండి, నేను యాక్టర్ని అయ్యాను, నాకు ఎంత పేరు వస్తుందో చెప్పడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా విశ్వడి యొక్క లక్షణాలు అన్నమాట.
అంటే పొంగుతూ ఉంటాడు, కుంగిపోతూ ఉంటాడు, వ్యవహారం అంతా తందే అనుకుంటాడు, అంతా కూడా ఈ ప్రపంచంలో ఇరుక్కొని ఉంటాడు అనమాట. కాబట్టి ఈ విశ్వడే ఆత్మ యొక్క మొదటి పాదం, ప్రథమ పాద అన్నారు. ఈ విశ్వడు ప్రథమ పాద. ఇప్పుడు జీవుడికి ఈ లోకంలో 3 అవస్థలు ఉన్నాయి అని ఇంతవరకు చెప్పుకున్నాం. ఈ జాగ్రత్త అవస్థ అనేటువంటిది ఇది ప్రథమ పాదం. ఈ అవస్థలో జీవుడిని విశ్వడు లేదా వైశ్వానరుడు అన్నారు. కాబట్టి ప్రథమ పాదం ఏమిటంటే వైశ్వానరుడు లేదా విశ్వడు. దీని తర్వాత స్వప్నావస్థ. అక్కడ జీవుడిని ఏమంటారంటే తైజస్సుడు అంటారు. ముందుగానే దాన్ని కూడా కొంతగా పరిచయం ఇక్కడ వస్తుందన్నమాట. స్వప్నావస్థలో ఉన్నటువంటి జీవుణ్ణి తైజస్సుడు అని అంటారు. ఆ తర్వాత సుషుప్తి, గాఢ నిద్ర. ఆ గాఢ నిద్రలో ఉన్నటువంటి జీవుణ్ణి ప్రాజ్ఞుడు అంటారు. జాగ్రత్తలో ఉన్నటువంటి విశ్వడి యొక్క అనుభవం స్వప్నంలో ఉన్నటువంటి తైజస్సుడికి తెలియదు. స్వప్నంలో ఉన్నటువంటి తైజస్సుడి యొక్క అనుభవం సుషుప్తిలో ఉన్నటువంటి ప్రాజ్ఞుడికి తెలియదు. అంటే ఒక అవస్థలో ఉన్నటువంటి అనుభవం మరొక అవస్థలో ఉన్నటువంటి జీవుడికి తెలియదు. ఇదంతా ఎందుకని తెలియటం లేదు? ఈ విషయాన్ని గురించి మళ్ళీ మనం తర్వాత విచారణ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు జీవుడి యొక్క 2వ పాదాన్ని గురించి తెలుసుకోవాలి. అంటే జీవుడి యొక్క మొదటి పాదం వైశ్వానరుడైతే జీవుడి యొక్క 2వ పాదం తైజస్సుడు. కాబట్టి ఆ తైజస్సుడు అంటే ఏమిటో మనం 4వ మంత్రంలో తెలుసుకోవాలా. 4వ మంత్రాన్ని చూడండి. స్వప్నస్థానో అంతఃప్రజ్ఞః సప్తాంగ ఏకోనవింశతి ముఖః ప్రవివిక్త భుక్కు తైజసో ద్వితీయ పాదః. స్వప్నస్థానః, ఇందాక జాగ్రత్త స్థానః అన్నారు, ఇప్పుడు స్వప్నస్థానః. అంటే స్వప్నావస్థ స్థానంగా కలిగినటువంటి, స్వప్నావస్థ క్షేత్రంగా చేసుకున్నటువంటి, అంతఃప్రజ్ఞ లోపల ప్రజ్ఞ కలిగినటువంటి, సప్తాంగ ఇక్కడ కూడా 7 అవయవాలు, ఏకోనవింశతి ముఖ 19 ముఖాలు, వీటితోటి ప్రవివిక్త భుక్కు మిక్కిలి సూక్ష్మమైనటువంటి స్వప్న పదార్థాలని అనుభవించేటువంటి ప్రవివిక్త భుక్కు. అక్కడ ఏమన్నారు? స్థూల భుక్కు. అక్కడ స్థూలమైనటువంటి వాటిని అనుభవించేవాడు. ఇక్కడ ప్రవివిక్త భుక్కు అని అంటే సూక్ష్మమైనటువంటి వాటిని అనుభవించేటువంటి తైజస, తైజసుడు ద్వితీయ పాద 2వ పాదము అన్నారు. అంతా ఆ మంత్రం లాగానే ఈ మంత్రం కూడా ఉంటుంది, పేర్లే తేడా. స్వప్నావస్థ కర్మక్షేత్రంగా ఉండి లోపల జ్ఞానం కలిగి, లోపల జ్ఞానం అంటే బయట జ్ఞానం లేదు. మనం నిద్రపోయినప్పుడు బయట ఏమైనా తెలుస్తాయా? ఏమీ తెలియవు. అన్నీ మన లోపలియే, నీ లోపలియే. ఇంకోళ్ళ లోపలికి తెలియవు, మళ్ళీ నీ లోపలియే తెలుస్తుంది. అలాగనే 7 అంగాలు 19 ముఖాలు కలిగి మిగిలిన సూక్ష్మమైనటువంటి పదార్థాలని అనుభవించేటువంటి తైజస్సుడు 2వ పాదం అన్నారు ఇక్కడ. ఇంతవరకు ఆత్మ యొక్క మొదటి పాదాన్ని మనం చెప్పుకున్నాం. ఆత్మ యొక్క మొదటి పాదం ఏమిటో చెప్పుకున్నాం. ఏమండి ఇందాక మీరు నేనంటే ఏమిటో తెలుసుకుందాం, నేను ఆత్మను ఎట్ట తెలుసుకోవాలని అన్నారు. అదంతా ఇప్పుడు రాబోతా ఉంది, ముందు రాబోతా ఉంది. అదే అసలు ముఖ్యమైనటువంటిది. ఇవి మనకు పరిచయం ఉన్నటువంటివి. స్వప్నావస్థ, జాగ్రత్తావస్థ, సుషుప్తావస్థ మనకు పరిచయం ఉన్నటువంటివి. అందుకని దీని గురించి అంత ఎక్కువగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. జీవుడు ప్రతిరోజు కూడా 3 అవస్థల్లో తిరుగుతూ ఉంటాడు, 3 క్షేత్రాల్లో తిరుగుతూ ఉంటాడు. 1 జాగ్రత్తావస్థ, 2 స్వప్నావస్థ, 3 సుషుప్తావస్థ. అంటే ఎవరికన్నా 3 ఇళ్ళు ఉన్నాయనుకోండి, 3 ఇళ్లలో కూడా తన వాళ్ళే ఉంటున్నారు. ఓ 2 కొడుకులు ఉంటున్నారు, ఓ దాంట్లోనే తాను ఉంటున్నాడు. లేకపోతే ఓ దాంట్లో కూతురు, ఓ దాంట్లో కొడుకు, ఓ దాంట్లో తాను ఉంటున్నాడు. ఈయన ఏం చేస్తా అంటే తన ఇంట్లో వ్యవహారాలు చూసుకుంటాడు. ఆ తర్వాత కొడుకు ఇంటికి పోతాడు, అక్కడికి పోయి అక్కడ వ్యవహారాలు చూస్తాడు. ఆ తర్వాత కూతురు ఇంటికి పోతాడు, అక్కడ వ్యవహారాలు ఏమంటే అక్కడ చూస్తాడు. అంటే వాళ్ళకి ఏదైనా కావాలంటే తెచ్చి పెడతామో చేయటమో, వాళ్ళకి ఏదైనా సలహాలు ఇవ్వటమో అది చేస్తాడు. అంటే ఆ 3 క్షేత్రాల్లో తిరుగుతున్నట్టుగా ఇక్కడ ఆత్మ ఈ 3 క్షేత్రాల్లో తిరుగుతూ ఉంటుంది. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. మరి ఇక్కడ ఈ తైజస్సుడికి కార్యక్షేత్రం ఏంటంటే స్వప్నావస్థ. ఇంతకుముందు వైశ్వానరుడికి కార్యక్షేత్రం జాగ్రత్త అవస్థ, ఇప్పుడేమో స్వప్నావస్థ. ఈ అవస్థలో జీవుడు స్థూల దేహంలో కూర్చొని దానిని అభిమానించుకొని తాను ఆత్మను మర్చిపోయి
బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి స్థూల విషయాలను ఇంద్రియాల ద్వారా గ్రహిస్తూ ఉంటాడు జాగ్రత్తావస్థ. జాగ్రత్తావస్థలో జీవుడు స్థూల దేహంలో కూర్చుంటాడు, స్థూల దేహంలో ఉంటాడు. ఈ స్థూల దేహం పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ స్థూల దేహాన్ని అభిమానించుకొని, అంటే ఈ దేహమే నేను అనేటువంటి భావనలో ఉండి ఆత్మని మర్చిపోయి నేను జీవుణ్ణి అని అనుకొని ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి స్థూల విషయాల్ని అనుభవిస్తూ ఉంటాడు. వాటి కోసం కర్మలు చేస్తూ ఉంటాడు, సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు. ఇలా విశ్వంలోని విషయాల్ని తెలుసుకుంటూ విశ్వంలో తిరుగుతున్నాడు గనక అతన్ని వైశ్వానరుడు లేదా విశ్వడు అని అన్నారు. అదే జీవుడు ఈ బాహ్య ప్రపంచం నుంచి వెనక్కి వచ్చేసి స్థూల శరీరంలో నుంచి కాస్త సూక్ష్మ శరీరంలోకి వచ్చి కూర్చొని, ఇందా స్థూల శరీరంలో కూర్చున్నాడు కదా, ఇప్పుడు సూక్ష్మ శరీరంలో కూర్చొని ఈ సూక్ష్మ శరీరాన్ని అభిమానించుకొని, అంటే ఈ సూక్ష్మ శరీరమే నేను, అంటే ఈ మనస్సే నేను అనేటువంటి భావనతో ఉంటాడు. అదిగో దాన్ని స్వప్నావస్థ అన్నారు. ఇక్కడ జీవుడికి తైజసుడు అని పేరు. అసలు తైజసుడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందో మళ్ళీ ఇప్పుడు చెప్పుకుందాం తర్వాత. ఈ తైజసుడికి స్వప్నావస్థలో ప్రత్యేకమైనటువంటి ఒక ప్రపంచం ఉంది. జీవుడికేమో ఇక్కడ ప్రపంచం ఉంది, అంటే విశ్వడికేమో ఇక్కడ ప్రపంచం ఉంది. తైజసుడికేమో తన లోపల ఒక ప్రపంచాన్ని తయారు చేసుకుంటాడు. ఇదే తైజసుని యొక్క కర్మక్షేత్రం. ఆ స్వప్నం, ఆ కళ ప్రపంచం, కళల ప్రపంచం ఏదైతే ఉందో అది వాడి కర్మక్షేత్రం. అదే స్వప్నావస్థ. స్వప్నావస్థ అంటే కలగనేటువంటి అవస్థ. ఇది స్వప్నస్థాన అన్నారు. అతడి కార్యక్షేత్రం స్వప్నస్థాన, అంటే స్వప్నంలో ఆ స్వప్న స్థితిలో కూర్చుంటాడు. అంటే ఇది కూడా ఆత్మకి ఒక స్థానం, ఒక కర్మక్షేత్రం. అంటే ఆత్మ దేహేంద్రియాలని వెంటబెట్టుకొని కొంతకాలం బాహ్య ప్రపంచంలో తిరిగి అనుభవాలు పొంది ఆ తర్వాత ఆ ప్రపంచంలో నుంచి వెనక్కి వస్తుంది. ఇంకా చెప్పాలంటే స్థూల దేహం నేను అనుకొని ఈ బాహ్య ప్రపంచంలో స్థూల వస్తువులను అనుభవించినటువంటి ఈ జీవుడు మళ్ళీ ఈ స్థూల దేహాన్ని వదిలేసి సూక్ష్మదేహంలో కూర్చొని నేను ఈ మనస్సుని, నేను ఈ సూక్ష్మ శరీరాన్ని అని అనుకొని తన లోపల ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి వస్తువుల్ని, విషయాల్ని అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి విశ్వడి యొక్క కర్మక్షేత్రం జాగ్రత్తావస్థ, తైజసుడి యొక్క కర్మక్షేత్రం స్వప్నావస్థ. అంటే ఏం చేస్తున్నాడు? ఒక వేషం వేసుకున్నాడు. దేహేంద్రియ మనోబుద్ధులు అనేటువంటి వేషంతో అక్కడ తిరిగాడు. అదైపోయిన తర్వాత ఆ వేషాన్ని తీసేసి ఇంకో వేషం వేసుకున్నాడు. మనస్సు అనేటువంటి వేషం వేసుకొని ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు. మరి తిరుగుతా ఇక్కడ ఏం చేస్తుంటాడు? అంతఃప్రజ్ఞ. అసలు ఈ స్వప్న ప్రపంచం అంతా కూడా ఎట్లా ఏర్పడుతున్నది, అసలు కళ్ళు అనేటువంటి ఎట్లా వస్తున్నాయి. బాహ్య ప్రపంచంలో జీవుడు తిరిగేటప్పుడు అనేకమైనటువంటి అనుభవాలు పొందుతూ ఉంటాడు. ఎవరితోటో మాట్లాడుతూ ఉంటాడు, అప్పుడప్పుడు పోట్లాడుతూ ఉంటాడు, అప్పుడప్పుడు లాభం పొందుతూ ఉంటాడు, అప్పుడప్పుడు నష్టాన్ని పొందుతూ ఉంటాడు, అప్పుడప్పుడు అవమానం చెందుతూ ఉంటాడు, అప్పుడప్పుడు సన్మానాలు చెందుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా, ఈ అనుభవాలన్నీ కూడా అతడిలో ఏమవుతుందనంటే ఒక రకమైనటువంటి ముద్రలు, వాసనలు అలా పడిపోతూ ఉంటాయి. అంటే వాసనలు అంటే అర్థం ఏంటంటే, మనం కనుక ఒక పొట్లం బయట గారెలు కొనుక్కొని ఒక కాగితంలో పెట్టిస్తే ఆ కాగితంలో గారెలు కాస్త తినేసిన తర్వాత ఈ కాగితాన్ని బారేస్తాం, కానీ ఆ కాగితానికి కూడా దీని వాసన ఉంటుంది. అదే ప్రకారంగా ఇప్పుడు మనం ఒక అనుభవాన్ని పొందాం. అనుభవాన్ని పొందితే అనుభవం పొందడం అయిపోయింది, కానీ ఆ పొందినటువంటి అనుభవం యొక్క ముద్ర ఏదైతే ఉందో అది మన మనస్సులో పడిపోద్ది. పడిపోయినప్పుడు ఏమవుద్ది? మళ్ళీ అలాంటి అనుభవం పొందాలా అనేటువంటి ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఆ కాగితం యొక్క వాసనగా మనం చూస్తే మళ్ళీ గారి తినాలని ఎట్లయితే ఉంటుందో అట్లానే ఈ అనుభవం ఏదైతే ఉందో ఈ అనుభవం ఏం చేస్తుందంటే మళ్ళీ అట్లాంటి అనుభవాన్ని పొందాలా అని అనిపిస్తాం. అంటే మనం బాహ్య ప్రపంచంలో ఏ అనుభవాలు అయితే పొందుతూ ఉంటామో, ఏ ఆలోచనలు అయితే చేస్తూ ఉంటామో ఆ ఆలోచనలు, ఆ వాసనలుగా మనలో ముద్ర పడిపోతాయి. ఆ వాసనలు మళ్ళీ మనల్ని ఆ పనికి ప్రేరేపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ అనుభవాల్లో కొన్ని తీవ్రమైనవి ఉంటాయి, కొన్ని సామాన్యమైనవి ఉంటాయి. మనసుకి పట్టేవి బాగా కొన్ని ఉంటాయి, మనసుకి పట్టకుండా ఊరికే తేలిగ్గా వదిలేసేవి కొన్ని ఉంటాయి. మనసుకి పట్టే ఏవైతే ఉన్నాయో అవి మనసులో ముద్రించబడతాయి, అవి ముద్రలుగా మళ్ళీ మిగిలిపోతాయి. జాగ్రత్త అవస్థలో దేహేంద్రియాలు తోటి పనులు చేసి సుఖ దుఃఖ అనుభవాలు పొందినటువంటి జీవుడు అలసిపోయి
నిద్రకు ఉపక్రమిస్తాడు. అంటే పగలంతా కష్టపడ్డటువంటి వాడు అలా మంచం మీద పడుకోగానే ఇక నిద్ర అనేటువంటి దానికి లొంగిపోతాడు. ఇప్పుడు అలసిపోయి నిద్రలోకి జారుకుంటారు కదా. అయితే అలసిపోయింది ఏంటంటే ఈ స్థూల శరీరం. మరి మనస్సుండే అదంత తొందరగా అలసిపోదు, దానికి కూడా బాగా వర్క్ జరగాలి. దాని వర్క్ జరగాలంటే ఈ స్థూల శరీరం నిద్రపోయిన తర్వాత ఈ సూక్ష్మ శరీరం కాసేపు మేలుకుంటుంది. ఆ సూక్ష్మ శరీరం అంటే మనస్సు, ఆ మనస్సు మేలుకొన్నప్పుడు తన లోపల ఏ ముద్రలు అయితే ఉన్నాయో, ఆ మనస్సులో ఏ ముద్రలు అయితే, ఏ వాసనలు అయితే ఉన్నాయో, ఆ వాసనలకి సంబంధించినటువంటి ఒక స్క్రిప్ట్ తయారు చేసుకుంటుంది. ఆ స్క్రిప్ట్ ప్రకారం ఒక సినిమా చూపిస్తుంది అన్నమాట. ఒక కుర్రవాడు అలా బజార్ను పోతా ఉన్నాడు. ఓ పెద్ద ఏనుగు అంబారీ కట్టుకొని అట్లా పోతా ఉంది. ఆ ఏనుగు మీద మావటివాడు కూర్చున్నాడు, అంబారీ తోటి వెళ్తూ ఉన్నాడు. ఏనుగుని ఎప్పుడు వాడు చూడలా, అందుకని అబ్బా అనుకున్నాడు. అది ముద్ర పెట్టిపోయింది మనసులో. ఏనుగు, అమ్మో ఎంత ఏనుగు, దాని కాళ్ళలో సగానికి కూడా నేను లేను, ఎంత పెద్దది అని అనుకున్నాడు. కొంత దూరం పోయిన తర్వాత ఒక ఆవిడ ఎవరో బాగా ఎర్రగా ఉన్నటువంటి చీర కట్టుకొని పోతుంది. సరే, అది కూడా వాడి ముద్ర పడిపోయింది, వాడి మనసులో పడిపోయింది, ఎందుకంటే అంత ఎర్రగా ఉంది రంగు. సరే, కొంత దూరం పోయిన తర్వాత వాడు సిగరెట్ తాగుతున్నాడు. వాడేం చేశాడు, గుప్పు గుప్పున అలా పొగలు రింగులుగా వదులుతూ ఉన్నాడు. అది కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అది వాడి మనసులో ముద్ర పడిపోయింది. ఇప్పుడు ఈ 3 ముద్రలు కూడా, అంటే మీకు ఉదాహరణ కోసం చెప్తున్నది అనమాట, ఈ 3 ముద్రలు కూడా వాడు నిద్రపోయిన తర్వాత, అంటే శరీరం కాస్త అలసిపోయి పక్క మీదకి వచ్చిన తర్వాత మనసు ఇంకా మేలుకొంది కాదు. ఇప్పుడు ఈ మనసు ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఒక ప్రపంచాన్ని సృష్టించాలా. ఆ ప్రపంచాన్ని సృష్టించడానికి దానికి ఆధారం ఏంటంటే ఇదిగో ఈ 3 వాసనలు. ఈ 3 వాసనలతోటి అక్కడ ఏం కనపడుద్ది వాడికి, కల్లో ఏనుగు ఎర్రచీర కట్టుకొని సిగరెట్ తాగుతున్నట్టే కనపడుద్ది. ఏమంటే ఏనుగు ఎక్కడన్నా ఎర్రచీర కట్టుకోవటం, చీర కట్టుకోవటం అని అంటే ఎవరో ఒకరు దాని మీద కనుక వేస్తే అది కట్టుకున్నట్టు అవుద్ది అనుకోండి. సిగరెట్ తాగటం ఇది జరుగుద్దా? జరగదు. అయినప్పటికీ జరగకూడనటువంటి, జరగటానికి వీల్లేనటువంటివి ఘటన అంతా కూడా మనకి స్వప్నంలో జరిగిపోతూ ఉంటాయి. కనుక స్వప్నంలో ఎప్పుడు కూడా లిమిట్ ఏమీ లేదు. కాళ్ళు లేనటువంటి వాడు చక్కగా విమానంలాగా ఎగిరి పోటీలు పడతా ఉంటాడు. మరి డ్యాన్స్ అంటే ఏమిటో చేతగానోడు బ్రహ్మాండమైనటువంటి భరతనాట్యం వేస్తూ ఉంటాడు. ఎందుకనంటే స్వప్నంలో నీకు ఏం అడ్డు లేదు. ఇక్కడ కనుకైతే మన యొక్క శరీరానికి వీటికి అన్నిటికీ కూడా అడ్డుంది, పరిమితులు ఉన్నాయి. ఎందుకనంటే నిన్ను ఇలా బర్రన ఒక 5 నిమిషాల్లో కిలోమీటర్ పరిగెత్తమన్నాం అనుకోండి, పరిగెత్తలేము. కానీ అదే కల్లో కనుకైతే 1 నిమిషంలో 1,00,000 కిలోమీటర్లు పరిగెత్తవచ్చు. ఇక్కడ మాత్రం ఈ గదలం, ఈ కాళ్ళు గదలం, అక్కడ మాత్రం బర్ర కదులుతాయి. అంటే ఈ స్వప్నంలో ఎటువంటిదైనా సరే సాధ్యం అవుద్ది. అందుకనే ఇక్కడ అతడిలో పగటి పూట ఏవైతే ఆ ముద్రలు పడిపోయినాయో ఆ ముద్రలు మళ్ళీ అక్కడ మనస్సు అనేటువంటిది ఒక రికార్డు తయారు చేసుకుంటుంది, ఓ స్క్రిప్ట్ తయారు చేసుకుంటుంది. కాబట్టి అక్కడ కళ అనేటువంటిది వస్తుంది. అయితే ఇప్పుడు ఆ కళలో ఉన్నటువంటి ఆ ఏనుగు ఎవరు, ఆ ఎర్రచీర ఏంటి, ఆ సిగరెట్ ఏమిటి, ఆ మావటివాడు ఎవడు, ఆ ఏనుగు చుట్టూరు తిరుగుతున్నటువంటి పిల్లలు పెద్దోళ్ళు వాళ్ళెవరు, ఆహావోహ అనేవాళ్ళు ఎవరు, దాని మీద అంబారీలో కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరు, వీళ్ళంతా ఎవరండి అని అంటే వాళ్ళందరూ ఎవరు లేరు. తన మనస్సే అన్నిగా అయిపోయింది. తన మనస్సే ఆ మనుషులుగా అయింది, ఆ మనస్సే ఏనుగుగా అయింది, ఆ మనస్సే ఇంద్రియాలుగా అయింది, ఆ మనస్సే మనస్సుగా అయింది, ఆ మనస్సే బుద్ధిగా అయింది, ఆ మనస్సే జగత్తుగా అయింది, ఆ మనస్సే రోడ్డుగా అయింది, ఆ మనస్సే తప్పెట్లో వహించుకోవటంగా అయింది. అన్నీ ఆ మనస్సే. ఎందుకని బయట నుంచి ఎక్కడైనా ఏమైనా తీసుకొచ్చి పెట్టావు ఆ కళలో నువ్వు? ఆహా, మరి కళ అయిపోయిన తర్వాత నీకేమైనా మిగులుద్దా? ఏమీ మిగలదు. ఏం మిగులుద్ది? నీ మనసు మాత్రం మిగులుద్ది. అంటే ఏమిటనమాట, అదంతా కూడా మనసు యొక్క సృష్టి అని. కాబట్టి అనేకమైనటువంటి వస్తువుల్ని, అనేకమైనటువంటి వ్యవహారాలని, అనేకమైనటువంటి జరగటానికి వీలైనటువంటి సంఘటనల్ని సృష్టిస్తుంది మనసు. అందులో తిరిగి అనుభవాలు పొందటానికి ఓ స్వప్న పురుషుని కూడా సృష్టిస్తుంది. మరి నువ్వు కూడా అంతే, నువ్వు పక్క మీద ఉన్నావు, కానీ అక్కడ కళ్ళ ఏనుగును చూసినాడు ఎవడు? మళ్ళీ వాడు ఇంకోడు. వాడెవడు సృష్టించాడు?
మళ్ళీ నీ మనస్సే. కాబట్టి చూడబడేటువంటి దృశ్యము, చూసేటువంటి వాడు ఇద్దరు కూడా నీ మనస్సే. ఈ ప్రకారంగా స్వప్నం అనేటువంటిది మనకు వస్తూ ఉంటాయి. అవి ఇప్పటి కావచ్చు, ఇంతకుముందు కావచ్చు, ఇంతకుముందు జన్మల్లో కూడా కావచ్చు. ఎందుకంటే ఎప్పుడు నాకు తెలియదండి అవి వచ్చి నీ కళ్ళండి, అందుకని ఎప్పుడు అయినా సరే కావచ్చు. ఇక మూడవది సప్తాంగ ఏకోన వింశతి ముఖ అన్నారు. ఇంతకుముందు చెప్పినట్లే 7 అంగాలు 19 ముఖాలు, కాబట్టి మళ్ళీ వివరణ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇక నాలుగవది ప్రవివిక్త బుక్కు అన్నారు. అక్కడ స్థూల బుక్ అన్నారు, ఇక్కడ సూక్ష్మ బుక్కు. అంటే ప్రవివిక్త బుక్ అంటే సూక్ష్మమైనటువంటి ప్రపంచాన్ని గ్రహిస్తాడు, స్థూల ప్రపంచం జోలికి పోడు. జాగ్రత్తగా గమనించండి, నిద్రపోయేటప్పుడు స్వప్నంలో స్థూల విషయాల జోలికి పోడు, ఒట్టి సూక్ష్మ విషయాలు మాత్రమే గ్రహిస్తాడు. ఇప్పుడు ఏమండి, కల్లో మీకు బాగా ఆకలి అయింది అనుకోండి, అమ్మో బాగా ఆకలి, కల్లో బాగా ఆకలి అవుతుంటే మీరు ఏ పదార్థాన్ని తింటే, ఏ ఆహారాన్ని తింటే మీకు ఆకలి తీరుద్దంటే కల్లో ఉన్నటువంటి ఆహారాన్ని తింటే ఆకలి తీరుద్ది. కానీ కల్లో ఆకలైంది కదా అని చెప్పి మీరు నిద్ర లేచి వంటింట్లోకి పోయి ఏముందని వెతుక్కొని వాటిని తింటారా? అప్పుడు మాత్రం మీ ఆకలి తీరదు, ఆ కల్లో ఉన్నటువంటి వాడి ఆకలి తీరదు. అదే జాగ్రత్తలో మీకు ఆకలి అయింది అనుకోండి, జాగ్రత్తలో ఆకలి అయితే ఇప్పుడు అక్కడ వండుకోవటమో లేకపోతే వండింది ఏదైనా ఉంటే తింటామో ఏదో ఒకటి చేస్తారు. కానీ రాత్రి కల్లో కూడా వండింది ఉందండి, అది ఇప్పుడు నేను తింటాను లేనంటే దాంతో ఏమైనా ఆకలి తీరుద్దా? తీరదు. అంటే జాగ్రత్త అవస్థలోనేమో స్థూలమైనటువంటివే కావాలి, స్వప్నావస్థలోనేమో సూక్ష్మమైనటువంటివే కావాలి. అంటే ఇక విశ్వడికేమో ప్రపంచంలో ఉన్న భోజనం కావాలి జాగ్రత్త ప్రపంచంలో, తైజస్సుడికేమో స్వప్న ప్రపంచంలో ఉన్నటువంటి భోజనం కావాలి. అంతే తప్ప అక్కడిది ఇక్కడ ఇక్కడిది అక్కడ పనిచేయదు. అదే తైజస్సుడికి విశ్వడికి తేడా. సరే, విశ్వడు జాగ్రత్తలో భోజనం చేస్తే ఆకలి తీరుద్ది, స్వప్నంలో భోజనం చేస్తే, స్వప్నంలో ఉన్నటువంటి భోజనం చేస్తే ఆకలి తీరదు, అసలు చేయడానికి కూడా వీల్లేదు. తైజస్సుడికేమో స్వప్నంలోని భోజనం చేస్తే ఆకలి తీరుద్ది, ఈ జాగ్రత్తలో ఉన్నటువంటి భోజనం చేయటానికి వీల్లేదు, చేసినా కూడా ఆకలి తీరదు. అంటే స్థూల విషయాల్ని అనుభవించి తృప్తి చెందేటువంటి వాడు విశ్వడు, అతడిది బహిష్ప్రజ్ఞ. సూక్ష్మ విషయాల్ని అనుభవించి తృప్తి చెందేవాడు తైజస్సుడు, వీడిది అంతఃప్రజ్ఞ. ప్రవివిక్త బుక్ అంటే సూక్ష్మ విషయాలను గ్రహించేటువంటి వాడు అని. జాగ్రత్తలో తీరని కోరికలు కూడా స్వప్నంలో తీరిపోతాయి. అదే ఇలా చెప్పుకున్నాం, ఎటువంటి కోరిక అయినా సరే అందులో తీరిపోద్ది. ఇప్పుడు ఇక్కడ ఎన్నికల్లో నిలబడ్డాడు అనుకోండి, నిలబడంగా ఏం చేస్తాడంటే తిరుపతి పోయి మొక్కు అంటాడు, నేను కనుక గెలిస్తే మళ్ళీ నీ దగ్గరికి వస్తాను, ఏదైనా సమర్పించుకుంటాను అని మొక్కుంటాడు. అలా నిలబడ్డ వాళ్ళు అందరూ పోతారు అనుకోండి, అందరూ మొక్కుంటారు, గెలిచేది మాత్రం ఒక్కడే, మిగిలిన మాత్రం పోతారు. చాలా కాలం కిందట రాష్ట్రపతి ఎన్నికలప్పుడు ఎవరైనా నిలబడవచ్చు, దానికి ఏం ఇదే అక్కర్లేదు. అందుకని అప్పుడు ఏంటంటే ఒక ఆయన ఉన్నాడు హర్యానాలో చామని, ఆయన 7 సార్లు నిలబడ్డాడు రాష్ట్రపతి ఎన్నికల్లో, అంటే ఒక్కోటి కూడా రాదు. ఆయన ఇన్నిసార్లు నిలబడతామంటే ఏ పట్టువదల విక్రమార్కుడిలాగా నిలబడతాడు. 7 సార్లు ఓటు ఉండదు, ఒకసారి కూడా ఓటు రాదు. ఎందుకంటే ఆయనకు ఓటు ఉండదు, ఓటేసేటువంటి వాడు పార్లమెంట్ మెంబర్లు, అసెంబ్లీ మెంబర్లు. అందువల్ల రాకపోయినా సరే ఆయన అట్ట నిలబడతాడు. ఇప్పుడు ఆయన నిలబడిన తర్వాత కల్లో ఆయన రాష్ట్రపతి అయినట్టుగా, గెలిచినట్టుగా, ఈ దేశానికి ప్రథమ పౌరుడు అయినట్టుగా, పరిపాలన చేస్తున్నట్టుగా, అదిగో స్వతంత్ర దినం రోజునో లేకపోతే రిపబ్లిక్ డే రోజునో ఎర్రకోట మీద ప్రసంగం ఇస్తున్నట్టుగా కలగంటాడు. దానికి ఏం అభ్యంతరం, హాయిగా కనవచ్చు. ఎందుకనంటే అప్పుడప్పుడు అనుకుంటుంటాడు లోపల, ఈ అనుకుంటున్నవన్నీ వాసనగా మారుతాయి, అలా అవుతా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇలా అసాధ్యమైనటువంటివన్నీ కూడా సాధ్యం అవుతా ఉంటాయి. ఈయన పేరే తైజస్సుడు అన్నారు. ఇందాక చెప్పాం తైజస్సుడు అని ఎందుకంటారో తర్వాత చెప్తామని, అదే ఇప్పుడు చెప్పాలి. స్వప్నంలో సూక్ష్మమైనటువంటి ఇంద్రియాలతో సూక్ష్మమైనటువంటి విషయాల్ని అనుభవించేవాడిని తైజస్సుడు అంటారు. ఎందుకు వచ్చింది ఈ పేరు? ఇప్పుడు జాగ్రత్త అవస్థలో మనం ఏదన్నా కనుక వస్తువుని కనుక చూడాలంటే వస్తువు ఉండాలి, చూడటానికి కళ్ళు ఉండాలి. రెండుంటే సరిపోతాయా? వెలుగు ఉండాలి. ఇప్పుడు ఇక్కడ వస్తువు, ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, మీరందరూ నన్ను చూస్తూ ఉన్నారు. ఇప్పుడు టక్కన కరెంట్ పోయింది, అసలు ఎక్కడ ఏమి కటికి చీకటి అయిపోయింది.
ఇప్పుడు నాకు మీరు కానీ మీకు నేను కానీ కనపడతావా? కనపడవు. ఎందుకని? చూడటానికి కళ్ళు ఉన్నాయి, ఎదురుగా మనిషి ఉన్నాడు, అయినప్పటికీ కూడా కనపడవు. ఎందుకని? వెలుగు లేదు కాబట్టి. కాబట్టి ఈ జాగ్రత్త అవస్థలో మనకి వెలుగు ఏమిటంటే పగలేమో సూర్యుడు, రాత్రేమో చంద్రుడు, లేదంటే దీపం. వీటి కారణంగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మరైతే రాత్రి స్వప్నంలో ఈ స్వప్న పురుషుడు అంటే అక్కడ నిర్మించబడ్డటువంటి స్వప్న పురుషుడు ఆ స్వప్న ప్రపంచంలో తిరుగుతూ ఆ వస్తువుల్ని చూడాలన్నా, వాటిని తెలుసుకోవాలన్నా, ఎక్కడ తిరగాలన్నా వాడికి ఏమిటి వెలుగు? ఎక్కడి నుంచి వస్తుంది వెలుగు? అక్కడ సూర్యుడు ఉన్నాడా? చంద్రుడు ఉన్నాడా? ఎవరు లేరు. మరైతే అక్కడ ఏ తేజస్సుతో ఈ స్వప్న పురుషుడు అనుభవాలు పొందుతున్నాడు? మనసు యొక్క తేజస్సుతోనే అక్కడ అన్ని చూడగలుగుతున్నాడు. మనసు యొక్క తేజస్సుతో. అందుకనే మనసు యొక్క తేజస్సుతో చూడగలుగుతున్నాడు కాబట్టి వాడిని తైజస్సుడు అన్నారు. ఇది ఆత్మ యొక్క రెండవ పాదం. ఇప్పుడు రెండింటిని చెప్పుకున్న తర్వాత మూడోది చెప్పుకోకపోయినా ఒక అద్భుతమైనటువంటి విషయం ఇప్పుడు మీ ముందుకు రావాలి. జాగ్రత్తలో ఉన్నటువంటి విశ్వడు, స్వప్నంలో ఉన్నటువంటి తైజస్సుడు ఇద్దరు వేరువేరా? ఇద్దరు ఒక్కరేనా? అలాగే జాగ్రత్త స్వప్నాలకి బాగా విశ్లేషణ చేసి నేను అంటే ఏమిటో యథార్థంగా తెలుసుకోవాలి. ఇంతవరకు నేనంటే ఏమిటో విచారణ చేయండి అంటున్నాం. కానీ ఆ విచారణ ఈ అవస్థల్ని దృష్టిలో పెట్టుకొని విచారణ చేసి నిజంగా నేను ఈ దేహం కాదు, నేను ఆత్మని అనేటువంటి విషయం స్పష్టంగా రుజువయ్యేటువంటి పద్ధతి ఇదిగో ఈ మూడు అవస్థల్ని కూడా విశ్లేషణ చేస్తే మనకు అర్థమవుద్ది. ఇప్పుడు దాన్ని మనం చేయాలి. అది మనం రేపు చేద్దాం.